బేలమండల కేంద్రంలోని అశోక్ నగర్ ప్రాథమిక పాఠశాలలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేపట్టారు. కాలనీలో వారం కంటే ఎక్కువ దగ్గు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ హాజరై పరిశీలించారు. క్షయరహిత సమాజమే ధ్యేయంగా వైద్య చికిత్సలు అందిస్తున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తెలిపారు. టీబీ రహితంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అతి తక్కువ సమయంలో లక్షణాలను గుర్తించి సరైన చికిత్స అందించినట్లయితే ప్రాణాలు కాపాడుకోవచ్చునని తెలిపారు. మండల కేంద్రంలో టీబీ ముక్త అభియాన్లో భాగంగా టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి లక్షణాలు ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే స్పందన బాగానే ఉంది. ఎవరికైనా 2 వారాల నుంచి దగ్గు ఉండడం కానీ, దగ్గుతో పాటు తెమ్మడ కానీ, రక్తం రావడం, తర్వాత బరువు తగ్గిపోవడం, జ్వరం రావడం, అట్లా ఏదైనా మళ్ళీ డయాబెటిక్స్ కానీ, తర్వాత ఎవరైతే స్మోకర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక 10 లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ మేము స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరైనా అబ్నార్మల్ ఉంటే స్ఫూటం టెస్ట్ చేస్తాము. స్ఫూటం టెస్ట్లో పాజిటివ్ వచ్చినా మేము ప్రభుత్వం తరఫున ఇక్కడే మా మెడికల్ ఆఫీసర్ గారు వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ఇంటి దగ్గర వచ్చేసి కూడా ఎవ్రీ మంత్ మేము వాళ్ళకి టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వడం, అలాగే మాకు NGOs తోటి పౌష్టికాహారం కోసం నెల వాళ్ళకి పౌష్టికాహారం ఒక బ్యాగ్ సప్లై చేయడం ఇట్లాంటివి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఏదైతే దీన్ని యూటిలైజ్ చేసుకొని అందరు ఎవరికైనా ఈ సిమ్టమ్ ఉంటే తొందరగా ఇక్కడ టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎందుకంటే ఈ టీబీ వల్ల మనం